రాష్ట్రాన్ని విద్య, ఉపాధి, పరిశ్రమలు, మహిళా భద్రత దిశగా నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. ప్రజల జీవితాలను నాశనం చేసే మద్యం ద్వారా వచ్చే ఆదాయంపైనే ఆధారపడుతూ ఆంధ్రప్రదేశ్ను మద్యం ఆంధ్రప్రదేశ్గా మారుస్తుందని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సామాజిక బాధ్యతతో దేవాలయాలు, పాఠశాలలు, నివాస ప్రాంతాల వద్ద ఉన్న మద్యం దుకాణాలను తొలగించాలని ఆదేశించడం పట్ల ఐద్వా విశాఖ జిల్లా కమిటీ హర్షం వ్యక్తం చేస్తుంది. ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వం గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు, పబ్బులు, బార్లు పెంచడం ద్వారా యువత భవిష్యత్తును చీకటిలోకి నెట్టేస్తున్నారని ఐద్వా ప్రతినిధులు పేర్కొన్నారు. మహిళల తాలిబొట్లను తాకట్టు పెట్టి మద్యం ఆదాయంతో పాలన సాగించడం దారుణమని వాపోయారు. విశాఖలో ఇప్పటికే మద్యం షాపుల వద్ద న్యూసెన్స్ కారణంగా మహిళలు అవస్థలు పడుతున్నారు. బీచ్ రోడ్డులో మద్యం కారణంగా ఇక్కడ వాకింగ్ చేసే వారికి ఇక్కట్లు తప్పవనే చెప్పాలి. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇటీవల విశాఖలో గోవా కల్చర్ తీసుకొస్తామని, పబ్బులు, క్లబ్బులు పెంచాలని చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యపూరితమని ఐద్వా నేతలు మండిపడ్డారు. విశాఖను ఐటీ, విద్యా పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేయాల్సింది పోయి మద్యం, లేట్ నైట్ కల్చర్ కి కేంద్రంగా మార్చే ప్రయత్నాలు మహిళా లోకాన్ని అవమానించడమేనని మహిళా లోకం విస్తుపోతుంది. ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే రాష్ట్ర వ్యాప్తంగా విడిగా మద్యం దుకాణాలు, బార్లు, పబ్బులు పెరిగాయని, ఇప్పుడు డ్రగ్స్ సంస్కృతి కూడా యువతను మింగేస్తుందని ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలే ఈ విధానాల వల్ల పూర్తిగా దెబ్బతింటున్నాయని అంటున్నారు. తాజాగా విశాఖ బీచ్లో బీచ్ షాక్ పేరుతో బార్లు ఏర్పాటు చేసి మద్యం అమ్మాలనే నిర్ణయాన్ని తక్షణమే కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సిపిఎం విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. రోజు వేలాది మంది వచ్చే పర్యాటక బీచ్ను మద్యం మత్తు కేంద్రంగా మార్చొద్దని కూటమి ప్రభుత్వానికి హితవు పలికింది. బీచ్లో సాక్స్, పూరుగుడిసే, పూరిపాకలు ఏర్పాటు చేసి మద్యం అందుబాటులోకి తేవాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం అత్యంత ప్రమాదకరమని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు పేర్కొన్నారు. సాక్స్ ఏర్పాటుకు విశాఖ బీచ్ ప్రయోగ కేంద్రం కావడం విచారకరమని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో గంజాయి, మద్యం, డ్రగ్స్ వినియోగంతో పెరుగుతున్న నేరాలను తగ్గించే చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం ఆదాయం కోసం అడ్డదారులు తొక్కడం సమాజానికి శ్రేయస్కరం కాదన్నారు. బీచ్ రోడ్డులో రెచ్చిపోతున్న బైక్ రేసర్లు మద్యం మత్తులో చేసే విన్యాసాలతో ప్రమాదాలు పొంచి ఉంటాయని ఆందోళన వ్యక్తమవుతుంది. నా పేరు ఆర్ఎన్ మాధవి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలిని. బీచ్ షాక్ పేరుతోటి విశాఖపట్నంలో బీచ్ ఒడ్డున మద్యం అమ్మకాలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని తెలియజేశాము. అలాగే అంటే మహిళలు, కుటుంబాలతోటి, పిల్లలతోటి ఎంతో ప్రశాంతంగా గడపడానికి బీచ్ ఒడ్డు అన్నది ఉన్నది. కానీ ఈ రోజు అక్కడ బీచ్ షాక్ పేరుతో మద్యం అమ్మకాలు చేస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో అక్కడ కూడా మహిళలకు రక్షణ లేని పరిస్థితి, అలాగే యువత ప్రధానంగా వైన్ షాపులకి అట్రాక్ట్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. కనుక ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం.